అసలు మామూలు విషయం కాదు. జియో పాలిటిక్స్ అనే చెస్ లో మన భారత్ చైనాకు చెక్ పెట్టిందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. చైనా వాళ్ళు ఈ స్ట్రైట్ ఆఫ్ మలైకా అనే సీ రూట్ మీద ఎప్పటికీ డిపెండ్ అవ్వకుండా కొన్ని ఇయర్స్ నుంచి ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే నెట్వర్క్ ని ఫార్మ్ చేస్తా వస్తున్నారు. ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే ఇండో పెసిఫిక్ రీజియన్ లో కొన్ని కంట్రీస్ దగ్గర చైనా వాళ్ళు వాళ్ళకంటూ కొన్ని పోర్ట్స్ ని డెవలప్ చేసుకున్నారు అండ్ దానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఖర్చు పెట్టారు. సో దట్ ఈ స్ట్రైట్ ఆఫ్ మలైకా మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వకుండా ఇండో పెసిఫిక్ రీజియన్ ని డామినేట్ చేయాలి అని చెప్పి. అయినా ఇండో పెసిఫిక్ రీజియన్ లో చైనా వాళ్ళు డామినేట్ చేయడానికి ట్రై చేస్తే మనం చూస్తూ ఊరుకోం కదా. సో వాళ్ళ 10 పోర్ట్స్ కాకుండా మన భారత్ జస్ట్ 2 పోర్ట్స్ ని డెవలప్ చేసి చైనాకి చుక్కలు చూపించబోతుంది. ఫస్ట్ వచ్చేసి ద గ్రేట్ ఇండియా నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అండ్ సెకండ్ వచ్చేసి సబాంగ్ పోర్ట్. అండ్ ఈ 2 పోర్ట్స్ ని భారత్ అండ్ ఇండోనేషియా కలిసి డెవలప్ చేయబోతున్నారు. ఓకే, నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ సబాంగ్ పోర్ట్ అనేది ద గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ కి జస్ట్ 108 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇండియన్ ఓషన్ నుంచి వెళ్లే ఈ కమర్షియల్ షిప్ గానీ మిలిటరీకి సంబంధించిన షిప్ గానీ మన భారత్ డెవలప్ చేస్తున్న ఈ సబాంగ్ పోర్ట్ అండ్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్ ని దాటే ఈ స్ట్రైట్ ఆఫ్ మలైకా సీ రోడ్ లోకి ఎంటర్ అవ్వాలి. విచ్ మీన్స్ దిస్ 2 ports will directly sit on the mouth of Strait of Malacca. సో ఈ సబాంగ్ పోర్ట్ ని ఆర్ నికోబార్ ప్రాజెక్ట్ ని మనం డెవలప్ చేస్తే ఈ చైనాకి ఏంటి ప్రాబ్లం అని అంటే, యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, చైనాకి సంబంధించిన 80% ఆఫ్ ది ఆయిల్ ఇంపోర్ట్ అనేది ఈ స్ట్రైట్ ఆఫ్ మలైకా ద్వారానే పాస్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఆయిల్ ఇంపోర్ట్, 60% ఆఫ్ ది సీ బోన్ ట్రేడ్ కూడా ఇదే రూట్ నుంచి వెళ్తుంది. సో రేపు ఫ్యూచర్ లో చైనా వాళ్ళు ఇండియన్ ఓషన్ నుంచి మలైకా స్ట్రైట్ కి ఏదైనా ఇంపోర్ట్ చేసినా అది మన అండర్ లో నుంచి వెళ్తుంది. అంటే మనం మానిటర్ చేస్తూనే ఉంటాం. అది చైనాకి ఒక పెద్ద చెక్ మేట్ అన్నమాట. అండ్ ఆల్సో నేను మీకు ముందు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ఈ 3 నేషన్ టూర్ ద్వారా ఫస్ట్ ఇండోనేషియాకి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ దేశంతో నాట్ ఓన్లీ డిఫెన్స్ డీల్, చాలా డీల్స్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఆస్ట్రేలియా కూడా వెళ్ళడం జరిగింది. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.